అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. దాన్ని రొటీన్ వ్యవహారంలా మార్చొద్దని సూచించింది. అయితే ఉత్తరప్రదేశ్ శాసనమండలి సిబ్బంది నియామకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు అలహాబాద్ హైకోర్టు ఇటీవలి ఆదేశించింది. ఆ ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రొటీన్ వ్యవహారంలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకూడదని పేర్కొంది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వాద్యదారులు చెప్పినంత మాత్రాన లేదా వారిపై నిందలు వేసినంత మాత్రాన అలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. కాగా ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు హితవు పలుకుతూనే ఉంది. సంక్లిష్టమైన కేసుల్లో పారదర్శక దర్యాప్తు అనే ప్రాథమిక హక్కును కాపాడేందుకు సీబీఐని రంగంలోకి దించాలని తెలిపింది. నేరం జరిగిందని చెప్పేందుకు ప్రాథమిక ఆధారాలు ఉండాలని, దర్యాప్తు ప్రక్రియ సమగ్రత దెబ్బతినకుండా చూసేందుకు చివరి ఆయుధంగానే సీబీఐ దర్యాప్తును ప్రయోగించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యవస్థల వైఫల్యం, ఉన్నతాధికారులు లేదా రాజకీయంగా ప్రభావశీల వ్యక్తులకు సంబంధం ఉండటం, స్థానిక పోలీసులు నిష్పక్షపాత దర్యాప్తు జరపదన్న బలమైన విశ్వసనీయ అనుమానాలు వ్యక్తమవడం వంటి కేసుల్లో మాత్రమే ఇలాంటి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మరోవైపు దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ పునాదులపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే దాడిగా అభివర్ణించింది. న్యాయస్థానాల పేరుతో ఉత్తర్వులు, వాటిపై జడ్జిల సంతకాల ఫోర్జరీ, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మభ్యపెట్టి బెదిరింపులకు దిగి భారీ మొత్తాలను ప్రజల నుంచి వసూలు చేయడం వంటివి సాధారణమైన నేరాలు కాదని తెలిపింది. వాటి నివారణకు సత్వరమై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం సీబీఐ స్పందన కోరుతూ శుక్రవారం ఆదేశాలిచ్చింది.